మీరు ఎప్పుడూ ఊహించిన 50 నిగూఢ రహస్యాలను తెలుసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? ప్రాచీన దేవాలయాల లోపల గూఢ మార్గాలు, శతాబ్దాలుగా దాచిపెట్టిన ఖజానాలు, ఇంకా ఎన్నో రహస్య సంఘటనలు ఈ వీడియోలో మీకోసం రాబోతున్నాయి. మీకు తెలుసా, చార్మినార్లో రహస్య గదులు ఉన్నాయా? శ్రీహరికోట ఒకప్పుడు మహర్షుల తపోభూమిగా ఉండేదా? నల్లమల అడవిలో ఇంకా కనుగొనని రహస్య మార్గాలు ఉన్నాయా? ఈ వీడియో చివరి వరకు చూడండి. ప్రతి ఒక్క విషయానికి మీలో ఆశ్చర్యాన్ని కలిగించకుండా ఉండదు. లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. 1. కొండవీడు కోట రహస్య ద్వారం. గుంటూరు జిల్లాలోని ఈ కోటలో పాతకాలపు రహస్య ద్వారం ఉందని పురాతన వృత్తాంతాలు చెబుతున్నాయి. ఓల్డ్ మ్యూజికల్ ట్యూన్స్తో ద్వారం తెరుచుకుంటుందని ఒక పురాణ కథ ఉంది. 2. గండికోట భారతదేశపు గ్రాండ్ కాన్యాన్, కడప జిల్లా, ఆంధ్రప్రదేశ్. ఈ ప్రదేశం ఇండియన్ గ్రాండ్ కాన్యాన్గా ప్రసిద్ధి పొందింది. గండికోటలోని కొండలు సహజసిద్ధంగా ఈ ఆకారాన్ని ఎలా పొందాయి? ఇక్కడ కట్టబడిన కోటలో కొన్ని రహస్య గదులు ఉన్నాయని చెబుతారు. 3. గోల్కొండ కోట రహస్య భూగర్భ మార్గాలు. హైదరాబాద్, తెలంగాణ. గోల్కొండ కోటలో భూగర్భ మార్గాల ద్వారా రాజులు మరియు సైనికులు సురక్షితంగా ప్రయాణించేవారని చెబుతారు. కొందరు ఇక్కడ కింది భాగాల్లో ప్రవేశించాక తిరిగి రాలేదని నమ్ముతారు. నిజంగా ఇలాంటి టన్నెల్స్ ఉన్నాయా? 4. అనంతగిరి కొండలు రహస్యమైన గుహలు మరియు దేవతా శక్తులు. ఈ అడవి ప్రాంతంలోని కొన్ని గుహలు ఇప్పటికీ గూఢమైన శక్తులను కలిగి ఉన్నాయని నమ్ముతారు. చారిత్రకంగా సిద్ధులు, యోగులు ఇక్కడ తపస్సు చేసేవారు. కొన్ని ప్రదేశాల్లో మంత్రశక్తులు పనిచేస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు. 5. బసర జ్ఞాన సరస్వతి ఆలయం. పుట్టుక వెనుక మిస్టరీ. బసర, తెలంగాణ భారతదేశంలోని అత్యంత పురాతన సరస్వతి ఆలయాలలో ఒకటి. కొందరి కథనాల ప్రకారం ఇది ఋషి వేదవ్యాసుడు స్థాపించారని చెబుతారు. సరస్వతీదేవి విగ్రహం ఎలా సహజంగా ఏర్పడింది? 6. లేపాక్షి ఆకాశంలో తేలిపోతున్న విగ్రహం. లేపాక్షి, ఆంధ్రప్రదేశ్. ఈ ఆలయంలోని ఒక విగ్రహం భూమికి తాకకుండా తేలిపోతుందని చెబుతారు. ఇంజనీరింగ్ మరియు శాస్త్రవేత్తలు కూడా దీని నిర్మాణ రహస్యాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు. ఇది ప్రాచీన భారతీయ శిల్పకళాకృతుల గొప్పతనానికి నిదర్శనం. 7. కొండారెడ్డి బురుజు అజ్ఞాత టన్నెల్స్. కర్నూలు, ఆంధ్రప్రదేశ్. ఈ బురుజు కింద రహస్య మార్గాలు ఉన్నాయని చెబుతారు. అవి కర్నూలు నుండి గోల్కొండ వరకు వెళ్లే భూగర్భ మార్గమని కొందరు నమ్ముతారు. ఈ మార్గాల జాడ ఇప్పటికీ కనుగొనలేదు. 8. యాగంటి శివలింగం రోజురోజుకు పెరుగుతున్నదా? యాగంటి, కర్నూలు జిల్లా, ఆంధ్రప్రదేశ్. యాగంటి శివలింగం పరిమాణం క్రమంగా పెరుగుతుందని చెబుతారు. ఇది శాస్త్రీయంగా సాధ్యమేనా, లేక భక్తుల నమ్మకమా? ఈ ఆలయంలో నంది విగ్రహం కూడా క్రమంగా పెరుగుతుందన్న నమ్మకం ఉంది. 9. గూగుల్కు కూడా తెలియని కోనేరు బావులు. తెలంగాణలో కొన్ని ప్రాంతాలు. కొన్ని బావులు ఎక్కడికి కలిసేవి కావు. వాటి లోతు ఎంత? ఎందుకు ఇవి భూగర్భ నీటి మార్గాలతో కనెక్ట్ కావు? శాస్త్రవేత్తలు కూడా దీన్ని అంతు చిక్కించుకోలేకపోతున్నారు. 10. నల్లమల అడవి రహస్య ఆలయాలు మరియు అజ్ఞాత శక్తులు. నల్లమల అడవి, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ. కొందరు సన్యాసులు ఇంకా ఇక్కడ కొందరు దైవిక సాధన చేస్తున్నారని నమ్ముతారు. ఇక్కడ కనిపించే కొన్ని శిలాయుగపు ఆలయాలు ఎలా నిర్మించబడ్డాయి? ఈ అడవి లోపల ఇంకా ఏ రహస్యాలు ఉన్నాయో ఎవరికీ తెలియదు. 11. వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయం శివలింగం వెనుక రహస్యం. వేములవాడ, తెలంగాణ. ఈ ఆలయంలోని శివలింగానికి ముందు ఒక కుండ ఉండటం ఎందుకు? మల్లన్నను ముస్లిం భక్తులు కూడా పూజించడం వెనుక ప్రాముఖ్యత ఏమిటి? పూర్వం ఇక్కడ రహస్య ద్వారం ఉందని కొందరు అంటారు. 12. మేడక మసీదు. గుడి మరియు మసీదు కలిసిన చోటు మేడక్, తెలంగాణ. ఈ మసీదు నిర్మాణంలో హిందూ ఆలయ శిల్పకళను వాడారు. ఇది నిజంగా ఆలయాన్ని మసీదుగా మార్చారా, లేక ప్రత్యేక నిర్మాణమా? ఇక్కడ ఒక రహస్య గదికి తాళం వేసి ఉంచినట్లు చెబుతారు. 13. మాచర్ల చెరువు, నిప్పులవాన, మాచర్ల, ఆంధ్రప్రదేశ్. ఈ చెరువులో కొన్నిసార్లు మంటలు ఎందుకు వస్తాయనే విషయానికి ఇప్పటికీ అర్థం కాలేదు. ఇది సహజమైన మెథేన్ గ్యాస్ వల్ల, లేక వేరే కారణమా? ఈ చెరువును స్థానికులు భయంతోనే చూస్తారు. 14. భద్రాచలం రామాలయం. శ్రీరాముడు స్వయంగా ప్రతిష్ఠించాడా? భద్రాచలం, తెలంగాణ. పండితుల కథనాల ప్రకారం శ్రీరాముడే స్వయంగా ఈ ఆలయంలో కొలువై ఉన్నాడు. ఈ ఆలయంలోని విగ్రహం సాధారణ ఆలయ విగ్రహాలకు భిన్నంగా ఉంటుంది. కొందరు భద్రాద్రి అజ్ఞాతమైన శక్తులను కలిగి ఉందని నమ్ముతారు. 15. దేవరకొండ కోట అదృశ్యమయ్యే మార్గాలు. నల్గొండ జిల్లా, తెలంగాణ. ఈ కోటలో రహస్య ద్వారాలు ఉన్నాయని కొందరు నమ్ముతారు. ఒకసారి వెళ్లిన తర్వాత తిరిగి వచ్చే మార్గం తెలియదని అంటారు. ఇక్కడ రహస్యంగా మంటలు వెలుగుతుంటాయని కొందరు చెబుతారు. 16. అనంతగిరి హిల్స్ రహస్యమైన శక్తి స్థలం. విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్. ఇక్కడ సాధువులు మంత్ర సాధన చేస్తున్నట్లు ప్రాచీన కాలం నుండి చెబుతారు. కొందరు ఇక్కడ మిస్టీరియస్ ఎనర్జీ ఉందని భావిస్తారు. శాస్త్రవేత్తలకు కూడా ఇది పూర్తిగా అర్థం కాలేదు. 17. అహోబిలం నరసింహస్వామి ఆలయంలో రహస్య ద్వారం. కర్నూలు, ఆంధ్రప్రదేశ్. ఇది భారతదేశంలో అత్యంత పవిత్రమైన నరసింహస్వామి ఆలయాలలో ఒకటి. ఇక్కడి ఆలయంలో రహస్య ద్వారం ఉందని చెబుతారు. కొందరు అక్కడ రహస్యంగా తపస్సు చేసే వ్యక్తులు ఉన్నారని నమ్ముతారు. 18. గుంతకల్ స్టేషన్ మర్మమైన రైలు సౌండ్. అనంతపురం జిల్లా, ఆంధ్రప్రదేశ్. కొంతమంది రైలు ట్రాక్ మీద రైలు లేని సమయంలో రైలు శబ్దం వస్తుందని చెబుతారు. ఇది గోస్ట్ ట్రైన్ అనేది నిజమేనా? నిజంగా ఇక్కడ అన్ని శక్తుల ప్రభావం ఉందా? 19. కొండపల్లి బొమ్మలు శిల్పకళ వెనుక రహస్యం. విజయవాడ, ఆంధ్రప్రదేశ్. ఈ బొమ్మల తయారీ వెనుక కొన్ని రహస్య విధానాలు ఉన్నాయి. ఏది చూసినా ఇవి ఒకేలా కనిపిస్తాయి, కానీ అవి ప్రతిదానికి ప్రత్యేకత కలిగి ఉంటాయి. శిల్పకళ శాస్త్రాన్ని ప్రాచీన కాలం నుండి మిస్టీరియస్గానే ఉంచారు. 20. సూర్యలంక బీచ్ ఆకస్మిక అలలు మరియు అజ్ఞాత శక్తులు.
గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్ కొన్ని రాత్రుల సమయంలో ఆకస్మికంగా భారీ అలలు వస్తాయని చెబుతారు. ఇది సముద్రం యొక్క సహజ గుణమా లేక రహస్య శక్తుల ప్రభావమా? ఇది శాస్త్రవేత్తలకు ఇంకా అర్థం కాలేదు. 21 బేలం గుహలు భూగర్భ ప్రపంచానికి ద్వారం. కర్నూలు జిల్లా, ఆంధ్రప్రదేశ్ భారతదేశంలోనే అత్యంత లోతైన మరియు పొడవైన భూగర్భ గుహలలో ఒకటి. కొందరు దీని లోపల ఇంకా అన్వేషించిన మార్గాలు ఉన్నాయని చెబుతున్నారు. పురాతన కాలంలో ఇది సిద్ధులు, మునులు తపస్సు చేసిన ప్రదేశమని నమ్ముతారు. 22 పిల్లలమరి చెట్టు 800 సంవత్సరాల వయస్సు, మహబూబ్ నగర్, తెలంగాణ. ఇది ఒకే చెట్టు, కానీ ఒక చిన్న అటవీలా విస్తరించి ఉంది. దీని వయస్సు 800 సంవత్సరాల పైమాటేనని చెబుతారు. దీని లోపల ప్రవేశించిన వారికి ప్రత్యేకమైన శక్తి అనుభూతి కలుగుతుందా? 23 సూర్యపహాడ్ కొలువై ఉన్న శివలింగాల మిస్టరీ. ఖమ్మం జిల్లా, తెలంగాణ. ఇక్కడ 100కి పైగా శివలింగాలు ఒకే చోట కనిపిస్తాయి. వీటిని ఎవరు, ఎందుకు ఏర్పాటు చేశారో ఇప్పటికీ తెలియదు. ఇవి సహజంగా ఏర్పడ్డవా లేక రహస్యంగా ఎవరో తీర్చిదిద్దారా? 24 భైరవకోన ప్రకృతి సృష్టించిన దేవాలయం. ప్రకాశం జిల్లా, ఆంధ్రప్రదేశ్. ప్రకృతి సహజంగా 8 ముఖాల శివలింగాన్ని ఇక్కడ సృష్టించిందా? శివభక్తులు దీన్ని పవిత్రమైన క్షేత్రంగా భావిస్తారు. ఇక్కడ కొన్ని రహస్యమైన రాతి నిర్మాణాలు ఇప్పటికీ అర్థం కాలేదు. 25 రాయల్ బంగ్లా ఆవాహన శక్తుల ప్రభావం. హైదరాబాద్, తెలంగాణ. ఈ భవనంలో కొంతమంది అన్ని శక్తుల ప్రభావం ఉందని చెబుతారు. రాత్రిపూట ఇది భయానక శబ్దాలను విడుదల చేస్తుందా? ఇది నిజమా లేక ఊహాగానం? 26 సింహాచలం లక్ష్మీ నృసింహుని ప్రతిమ వెనుక రహస్యం. విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్. ఈ ఆలయంలోని మూర్తి సంవత్సరానికి ఒకసారి మాత్రమే బయటకు తీస్తారు. ఏ కారణంతో ఇది ఏడాది పొడవునా మెరుగుతో కప్పి ఉంచుతారు? ఇది ప్రాచీన శాస్త్రానికి సంబంధించిన గొప్ప రహస్యం. 27 నాగార్జున సాగర్ డ్యాం మునిగిపోయిన పురాతన దేవాలయాలు. నాగార్జున సాగర్, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్. ఈ డ్యాం కింద కొన్ని పురాతన దేవాలయాలు ఇంకా ఉన్నాయా? కొందరు ఆ దేవాలయాలు మళ్లీ పైకి వచ్చే అవకాశం ఉందని నమ్ముతారు. నిజంగా మునిగిపోయిన దేవాలయాలు మళ్లీ వెలుగు చూస్తాయా? 28 ఉదయగిరి కోట కోటలో అజ్ఞాత మార్గాలు. నెల్లూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్. ఈ కోటలో కొన్ని రహస్య మార్గాలు ఉన్నాయని చెబుతారు. కొందరు ఒక్కసారి వెళ్ళిన తర్వాత తిరిగి రాలేదని నమ్ముతారు. దీనిని పరిశోధించడానికి ఇప్పటికీ ఎవరు ధైర్యం చేయలేకపోతున్నారు. 29 కొత్తపల్లి మంత్రగత్తె భయానక గుట్ట. మహబూబ్ నగర్, తెలంగాణ. ఇది మంత్రశక్తులకు ప్రసిద్ధి చెందిన ప్రదేశమా? ఇక్కడ రాత్రి సమయంలో విచిత్ర శబ్దాలు వినిపిస్తాయా? కొందరు ఇక్కడ సాధన చేస్తూ కనిపించినట్లు చెబుతారు. 30 శ్రీశైలం రహస్యాలు. అగస్త్యముని తపస్సు చేసిన ప్రదేశం. శ్రీశైలం, ఆంధ్రప్రదేశ్. శ్రీశైలం రహస్య శక్తులకు ప్రసిద్ధమని చెబుతారు. ఇక్కడ జంగిలి ప్రాంతాల్లో అనేక మంది సిద్ధులు ఉండే అవకాశం ఉందా? ఇది భారతదేశంలో అత్యంత పవిత్రమైన శక్తిపీఠాలలో ఒకటి. 31 గండికోట ఇండియా యొక్క గ్రాండ్ కేనియన్. కడప జిల్లా, ఆంధ్రప్రదేశ్. నదీ తీరంలో ఆకట్టుకునే ప్రకృతి శిలలతో ఈ ప్రదేశం గ్రాండ్ కేనియన్ను తలపిస్తోంది. వేల ఏళ్లుగా నదీ ప్రవాహం కారణంగా ఏర్పడిన ప్రకృతి అద్భుతం. హైదరాబాద్ నంజిరెడ్డి అనే వ్యక్తి 19వ శతాబ్దంలో ఇక్కడ రహస్యంగా బంగారు గుహను తవ్వించారని కొందరు చెబుతున్నారు. 32 భద్రకాళి ఆలయం పాతాళ గుహల రహస్యం. వరంగల్, తెలంగాణ. ఈ ఆలయంలో పాతాళ గుహలు ఉండే అవకాశం ఉందని నమ్ముతారు. కొందరు భద్రకాళి విగ్రహం అంతర్భాగంలో మరొక రహస్య గది ఉందని చెబుతారు. నిజంగా ఇక్కడ రహస్య మార్గాలున్నాయా? 33 అనంత పద్మనాభ స్వామి ఆలయం మిస్టరీ గుడి. విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్. ఈ ఆలయంలో ప్రతిమ దగ్గర ఒక రహస్య ద్వారం ఉందని అంటారు. ఆ ద్వారాన్ని తెరిచే ప్రయత్నం చేయడం ప్రమాదకరమని భావిస్తారు. ఇది నిజమా లేక కేవలం భక్తుల నమ్మకమా? 34 హిమాయత్ సాగర్ మునిగిపోయిన పాళీ దేవాలయాలు. హైదరాబాద్, తెలంగాణ. కొందరు ఈ సాగర్ లోతులో పురాతన బౌద్ధ శిథిలాలు ఉన్నాయని చెబుతారు. ప్రాచీన శిలాశాసనాల్లో దీని ప్రస్తావన ఉన్నట్లు ఆధారాలు ఉన్నాయి. నిజంగా వాటిని వెతికి బయటపెట్టగలరా? 35 మొగలిరాజపురం గుహలు శివుని రహస్య గుహ. విజయవాడ, ఆంధ్రప్రదేశ్. ఈ గుహల వయస్సు వేల సంవత్సరాలు అయినా ఇప్పటికీ కొంత భాగం అన్వేషణకు నోచుకోలేదు. ఇక్కడ శివుని పురాతన శిలామూర్తులు ఉన్నాయి. కొన్ని గుహల లోపల రహస్య మార్గాలు ఉన్నాయా? 36 ఎడమపల్లి కృష్ణానదిలో మిస్టీరియస్ సింక్ హోల్. కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్. నదిలో అకస్మాత్తుగా ఏర్పడే రహస్యమైన అగాధం. స్థానికులు దీన్ని ఒక దెయ్యం ఉన్న ప్రదేశంగా భావిస్తారు. ఇక్కడ ఎందుకు అలాంటి విచిత్రమైన ఘటనలు జరుగుతున్నాయి? 37 నల్లమల అడవి ఎక్కడికి వెళ్ళిపోవచ్చో తెలియని అడవి. నల్లమల అడవి, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ. ఇది భారతదేశంలోని అత్యంత ప్రమాదకరమైన అడవులలో ఒకటి. ఇక్కడ అనేక మంది పోయి తిరిగి రాలేదని నమ్ముతారు. ఈ అడవి లోపల ఏదైనా అన్ని శక్తులు ప్రభావం చూపిస్తున్నాయా? 38 హైదరాబాద్ సీక్రెట్ టన్నెల్స్ నిజమా మిథ్యా? చార్మినార్ ప్రాంతం, హైదరాబాద్ లోపల రహస్య మార్గాలు ఉన్నాయా? నిజాం కాలంలో ఈ టన్నెల్స్ నిర్మించారని చెబుతారు. కొన్ని మార్గాలు ఇప్పటికీ బయటపడలేదా? 39 శ్రీకాకుళం కోట. కోటలో మాయాజాలం. శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్. ఈ కోట లోపల అడుగుపెట్టిన వారికి భూతాలు కనిపిస్తాయా? కొందరు రాత్రిపూట వింత శబ్దాలు వినిపిస్తాయని చెబుతారు. ఇది నిజమా లేక భ్రమ? 40 వేములవాడ ఆలయం ప్రాచీన శాస్త్ర విజ్ఞానం. కరీంనగర్, తెలంగాణ. ఈ ఆలయంలోని నిర్మాణ శైలికి శాస్త్రీయ ప్రాముఖ్యత ఉంది. ఇక్కడి విగ్రహం కొన్ని రహస్య శక్తులను కలిగి ఉందా? ఆ శక్తిని అర్థం చేసుకోవడానికి ఇప్పటికీ పరిశోధనలు జరుగుతున్నాయా? 41 నాగులపురం సూర్యునికి అంకితమైన ఆలయం. తిరుపతి సమీపం, ఆంధ్రప్రదేశ్.
ఇక్కడ ప్రతి సంవత్సరం సూర్యుని కిరణాలు గుడి లోపల ప్రవేశించి విగ్రహాన్ని స్పృశిస్తాయి. ఇది ఖచ్చితమైన ఖగోళ సాంకేతికతతో నిర్మించారా? ఈ ఆలయంలో దాగిన మరింత చారిత్రక సమాచారం ఏమైనా ఉందా? 42 కుర్నూలు మసీదు రహస్య భూగర్భ మార్గాలు. కర్నూలు, ఆంధ్రప్రదేశ్. కర్నూలు నగరంలోని పురాతన మసీదులో భూగర్భ మార్గాలు ఉన్నాయా? నిజాంల కాలంలో హైదరాబాద్కు వెళ్లే రహస్య మార్గాలుగా వీటిని ఉపయోగించారా? ఇప్పటికీ ఎవరికి తెలియని గుహలో అక్కడ దాగి ఉన్నాయా? 43 గోల్కొండ కోట రహస్య ధన ఖజానా. హైదరాబాద్, తెలంగాణ. నిజాం, కాకతీయుల కాలంలో ఇక్కడి భూగర్భంలో అమితమైన బంగారం దాచినట్లు చెబుతారు. దీన్ని ఇప్పటి వరకు బయటకు తీయలేదా? భవిష్యత్తులో ఆ నిధిని కనుగొనగలమా? 44 పెద్దగుట్ట గుట్టలో దాగిన రహస్యం. వరంగల్, తెలంగాణ. కొందరు ఇక్కడి కొండలలో పురాతన కాలపు రహస్య ద్వారాలు ఉన్నాయని నమ్ముతారు. ఈ గుట్ట కింద పురాతన నిధులు ఉన్నాయా? శతాబ్దాలుగా ఎవరూ దీనికి సమాధానం చెప్పలేకపోయారా? 45 శ్రీహరికోట ఒకప్పుడు మంత్రగత్తెల నివాసం. నెల్లూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్. ప్రస్తుతం ఇది ఇస్రో స్పేస్ సెంటర్, కానీ ఇక్కడ ఒకప్పుడు మంత్రగత్తెలు నివసించారని చెబుతారు. శ్రీహరికోట అడవుల్లో ఇంకా రహస్య శక్తులు ఉన్నాయా? ఇది కేవలం పురాణ కథలేనా, లేక నమ్మదగ్గ నిజమా? 46 అలంపూర్ నవబ్రహ్మ ఆలయాలు కాలానికి ఎదురీదిన కట్టడాలు. జోగులాంబ గద్వాల్, తెలంగాణ. ఈ ఆలయాల్లో 9 విభిన్న బ్రహ్మ విగ్రహాలు ఉన్నాయి. హిందూ, బౌద్ధ, జైన సంస్కృతుల కలయిక ఇక్కడ కనిపిస్తుందా? పురాతన కాలపు అత్యాధునిక నిర్మాణ శైలికి ఇది నిదర్శనమా? 47 బాసర సరస్వతి ఆలయం రహస్య శక్తుల నిలయం. నిజామాబాద్ జిల్లా, తెలంగాణ. విద్యాదేవత సరస్వతి ఆలయాల్లో అత్యంత శక్తివంతమైన ఆలయం. ఇక్కడ చదివే వారికి మేధస్సు పెరిగే శక్తి ఉందా? ఈ ప్రదేశంలో ఏదైనా ప్రత్యేకమైన ఆధ్యాత్మిక శక్తి ఉందా? 48 పెనుగొండ వీరభద్రుని ఆలయం. అనంతపురం జిల్లా, ఆంధ్రప్రదేశ్. ఇక్కడి వీరభద్రుని విగ్రహం రహస్య శక్తులతో కూడి ఉందా? కొన్ని శాస్త్రవేత్తలు దీని నిర్మాణాన్ని అధ్యయనం చేస్తున్నారు. ఇది భవిష్యత్తులో మరింత రహస్యాలను బయటపెడుతుందా? 49 చార్మినార్ కోనుల్లో దాగిన రహస్య గదులు. హైదరాబాద్, తెలంగాణ. చార్మినార్ లోపల రహస్య గదులు ఉన్నాయా? పురాతన కాలంలో నిజాంల నిధిని ఇక్కడ దాచారని చెప్పుకుంటారు. దీని వెనుక నిజం ఏమిటి? 50 బేలగత్తు కొనసాగుతున్న భూతాల వాస్తవం. ఆదిలాబాద్, తెలంగాణ. ఇక్కడ కొందరు ఆవాహన శక్తులు కనిపించాయని చెబుతారు. రాత్రి సమయంలో విచిత్ర శబ్దాలు వస్తున్నాయని గ్రామస్తుల నమ్మకం. ఇది ఊహా ప్రపంచమా, లేక నిజమైన విచిత్రమైన శక్తుల ప్రభావమా?